శంకర్ మంచి గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారి ఫలితాల గురించి తెలియచేయండి. మీనరాశి వారి ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రుడు, షష్ఠ రాహువు, ధనస్థ బుధుడు. ధర్మాధర్మ విచక్షణతో విజయం లభిస్తుంది. మిత్రుల ప్రోత్సాహంతో అపారమైన అభివృద్ధి ఉంది. ప్రయత్నపూర్వకంగా పైకి వస్తారు. ఆర్థిక స్థితిగతి గతం కంటే బాగుంటుంది. అలాగే అనుకూలమైనటువంటి ఆర్థిక యోగాలు ఉన్నాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. నూతనంగా రుణాలు చేయకుండా జాగ్రత్త పడండి. లక్ష్యం సిద్ధిస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఉంది. బంధువుల నుండి మేలు జరుగుతుంది. సమన్వయంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించే కాలంగా గోచరిస్తుంది. వీరు ఎటువంటి స్తోత్రాలు పఠించాలో చెప్పండి. మహాలక్ష్మీదేవిని స్తోత్రంగా చదువుకోవటం, ధ్యానించడం మంచిది. ఆలయ దర్శనం గురించి తెలియచేయండి. మహాలక్ష్మీ సందర్శనం వల్ల ప్రదోష సమయంలో చేసేటటువంటి లక్ష్మీ సందర్శనం ఐశ్వర్యానికి, అదృష్టానికి సంకేతం. దానాల గురించి చెప్పండి. ఇక్కడ ప్రధానంగా గురుదోషం కనపడుతోంది. ఈ గురుదోష ప్రభావం 6వ రాశిలో అంత మంచిది కాదు కాబట్టి గురువుకి సంబంధించినటువంటి దానం శనగలు దానం చేస్తే